విశాఖలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులకు భారీ వర్షాలు నేలకొరగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో రెస్క్యూ టీమ్స్ ని మోహరించారు. విశాఖలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో రెస్క్యూ టీమ్స్ ని మోహరించారు. విశాఖలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో రెస్క్యూ టీమ్స్ ని మోహరించారు. ఇక విశాఖలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నందకుమార్ అందిస్తారు. నందకుమార్. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి మోంతా తుఫాన్ అయితే తీవ్ర అతలాకుతలం చేసిందనే చెప్పాలి. జనజీవన స్రవంతి మొత్తం అతలాకుతలం అయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈ యొక్క తుఫాను యొక్క బీభత్సం చాలా ఎక్కువగానే ఉన్నది. ముఖ్యంగా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఎక్కడికి అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అది చేశారు. ముఖ్యంగా 3 జిల్లాలకి సంబంధించి కోస్టల్ ఏరియా ఎక్కువ ఉన్న నేపథ్యంలో మొత్తం అధికారులు ఎక్కడికక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు రైన్ఫాల్ చూసుకుంటే దాదాపు 102 సెంటీమీటర్ల పైన ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కురిసిందంటే ఈ యొక్క మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అయితే ఈ యొక్క తుఫాన్ తీవ్రత అధికంగా ఉండడం, తీరం దాటేది ఈ రోజు రాత్రి ఉన్న నేపథ్యంలో ఇది కళింగపట్నం, కాకినాడ మధ్యన ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు ఈ యొక్క ఈదురుగాలులో 90 నుంచి 110 కిలోమీటర్ల మేర విండ్ స్పీడ్ ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రతి ఒక్క జిల్లా, ముఖ్యంగా కోస్టల్ ఏరియాల్లో ఉన్న జిల్లాలన్నిటికీ కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్స్ అవి ఏర్పాటు చేసి ప్రజలకి ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా ఈ యొక్క విండ్ స్పీడ్ ని ఎప్పటికప్పుడు అయితే తెలియజేస్తున్నారు. అలాగే విశాఖపట్నానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా భీమిలి, కాపులుప్పాడ, రుషికొండ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించి వారికి అన్ని రకాల సదుపాయాలు కూడా చేస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాలైన ఇటు పాడేరు, చింతపల్లి, సీలేరు ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న గిరిజనులను కూడా ప్రభుత్వ అతిథి గృహాల దగ్గరికి పంపించే ప్రయత్నం ఎప్పటికే జిల్లా కలెక్టర్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క విశాఖపట్నం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకి ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు కలిగినట్లయితే ఆ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ ఎక్కడికక్కడ విశాఖ నగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లోనైతే పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ యొక్క డ్రోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని అలాగే ప్రజల యొక్క క్షేమ సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని రకాలుగా ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ అన్ని తిరుగుతున్నాయి. మొత్తం స్టేట్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అలాగే నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఈ యొక్క ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క సూచనల మేరకు ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ యొక్క మోంతా తుఫాను వల్ల
ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యొక్క కలెక్టర్లు అయితే సమీక్షలు చేస్తున్నారు శాలిని. అలాగే నందకుమార్, మీరు అన్నట్టు ప్రభుత్వం ముందస్తుగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. సో అక్కడ ఉన్న ప్రజలకు సహాయక చర్యలపై అక్కడ ఏమంటున్నారు? ప్రజలు అందరికీ అందుతున్నాయా? ఖచ్చితంగా శాలిని, ఏదైతే ఇప్పటికే ప్రజలకి సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకి తరలించారు. ఎందుకంటే ముఖ్యంగా భీమిలి అటువైపు ఈ యొక్క విండ్ స్పీడ్, అలాగే ఈ యొక్క సముద్రం రఫ్ గా ఉన్న నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ఉన్న మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకి తరలించారు. వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు, ఎందుకంటే గృహిణులు, గర్భిణీలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న మహిళలందరికీ కూడా పాలు, ఇటువంటి నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఎవరైతే నియోజకవర్గ వారీగా సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి యొక్క నియోజకవర్గాల్లో పర్యటన చేస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ఎవరైతే జీవీఎంసీకి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులందరితోటి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇటు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఇటు మేఘాద్రి గడ్డ, అలాగే ఇటు మహేంద్ర తనయ, వంశధార పైనుంచి వస్తున్న ఈ యొక్క వరద ఫ్లోని కూడా ఎప్పటికప్పుడు ఇన్పుట్, అవుట్పుట్ చెక్ చేస్తూ ఇటు అమరావతిలో ఉన్న ఎవరైతే ఇరిగేషన్ శాఖకి సంబంధించి ఈఎన్సీ అధికారులకు కూడా తెలియజేస్తూ వాటి యొక్క ఇన్పుట్, అవుట్పుట్ కూడా చెక్ చేస్తున్నారు. వరద నేపథ్యంలో ఏ గ్రామానికి ముప్పు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఇటు గిరిజన ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు బాగా పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే అల్లూరు జిల్లాకి సంబంధించిన కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ ఇప్పటికే 3 రోజుల పాటు స్కూల్స్, కాలేజీలు అన్నింటికి కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ను వేసి ఈ యొక్క ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు శాలిని. నందకుమార్, ఇప్పటికే విశాఖ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ అతలాకుతలం అవుతుంది. సో ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది విశాఖలో ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది? వాతావరణ శాఖ ఏమంటుంది? ఇప్పటికీ ఈ యొక్క ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు ఈ రోజు అర్ధరాత్రి ఇటు కళింగపట్నం నుండి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఇది తీవ్ర తుఫాన్ గా మారింది. అయితే ఇది తీరం దాటినప్పుడు దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల మేర ఈ యొక్క విండ్ స్పీడ్ ఉన్న నేపథ్యంలో ఏ జిల్లాకి దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుందనే దానిపైన ఇప్పటికే ఈ యొక్క ఐఎండీ అధికారుల దగ్గర నుంచి సూచనలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే నెల్లూరు, మచిలీపట్నం, బాపట్ల ఇటువంటి ఏరియాల్లోనే ఎక్కువగా ఈ యొక్క ప్రభావం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారుల యొక్క సూచనల మేరకు ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని, ఎటువంటి పరిస్థితుల్లో చెట్ల దగ్గర కానీ, అలాగే కరెంట్ స్తంభాల దగ్గర కానీ, అలాగే ఈ యొక్క ఓపెన్ స్పేసెస్ లో కూడా ఉండకూడదని చెప్పి ఇప్పటికే అధికారులు ఈ యొక్క ప్రజల్ని అప్రమత్తం చేసిన దిశగా ఇప్పటి వరకు విశాఖపట్నం నగరం వరకు కూడా చూసుకుంటే ఎక్కడికక్కడ జేసీబీ క్రేన్స్, అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క చెట్లు ఒరిగిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసే దిశగా జీవీఎంసీకి సంబంధించి అధికారులు కూడా నిమగ్నం అయి ఉన్నారు. అలాగే డ్రోన్స్ తోటి మొత్తం ఈ యొక్క ప్రతి ఒక్క స్ట్రీట్ ని కూడా తనిఖీ చేస్తూ వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ అయినట్లయితే వాటిని ఇమీడియట్ గా క్లియర్ చేసే దిశగా జీవీఎంసీ శానిటేషన్ సిబ్బంది, అలాగే ఆర్డీఓకి సంబంధించి రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.
నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ దూసుకెళ్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని చెప్పారు. మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అన్నారు. అలాగే రాత్రికి మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నట్లు, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రైట్గా ఏపీలో సృష్టించిన మన మోంతా తుఫాన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, ఇప్పటికే విశాఖకు చేరుకుంది మోంతా తుఫాన్, దానివల్ల విశాఖనైతే అతలాకుతలం అవుతుంది. సో ఇంకా ఇది తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది, అక్కడి ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కోస్తా తీరంపై ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కనుక నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. చిరుజల్లులతో కూడా కూడిన వర్షం మొదలైంది. ప్రస్తుతం అయితే కనుక వర్షం తీవ్రత కూడా అధికంగా ఈ విధంగా 3 మిక్స్ చేస్తూ వాతావరణం ఉంది. గాలి విపరీతంగా వీస్తున్నాయి, మనం చూడొచ్చు. చెట్లు కూడా ఊగిపోవడం, గాలి విపరీతంగా. ఇంకా విండ్ పవర్ చూసుకుంటే ఐఎండీ చెప్తున్న అంచనాల లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నాయి. తుఫాను రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. అప్పుడు గాలుల తీవ్రత అయితే కనుక 90 కిలోమీటర్ల నుండి 180 కిలోమీటర్ల వరకు ఉందని చెప్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ అలాగే మచిలీపట్నం మధ్యలోనే ఈ మోంతా తుఫాను తీరం దాటుతుందని చెప్పి ఐఎండీ కూడా అంచనా వచ్చింది. కొద్దిసేపటి వెంటనే ఈ మోంతా తుఫాను కూడా తీవ్ర తుఫానుగా బలపడింది. పెద్ద ఎత్తున సముద్రంలో కూడా దాని శక్తిని కూడగట్టుకుంది. అది తీరం నుంచి మరికొద్ది గంటల్లో తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం అయితే కనుక కాకినాడకి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు, లెక్కలు కడుతున్నారు. ఇది గంటకి 17 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ముందుకు తీసుకొస్తుందని చెప్తారు. ప్రస్తుతం అయితే కనుక ఈ మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది. ప్రాణ నష్టం లేకుండా ఉండేటట్టు, ఆస్తి నష్టాన్ని తగ్గించేటట్టు పక్కా ప్రణాళికలు చర్యలు చేపట్టింది. ఏదైతే తీర ప్రాంతంలో ఉన్న తీర ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి పునరావాస కేంద్రాలకు తరలించారు. వారందరికీ కూడా ఆహారాన్ని అలాగే కనీస సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. వారందరికీ ఒకటే చెప్తున్నారు, మోంతా తుఫాన్ తీవ్రత చాలా అధికంగా ఉంటుంది, మీరందరూ ప్రభుత్వానికి సహకరించాలి, ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, మీరు సురక్షిత ప్రాంతానికి తరలి వస్తే మిమ్మల్ని మా కంటి బిడ్డల్లా చూసుకుంటా ఉంటూ వారందరికీ నచ్చజెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాకినాడకి సమీపంలో పోప్ ఐలాండ్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ దగ్గర 175 నుంచి 200 మంది వరకు మత్స్యకారులు జీవనం కొనసాగిస్తుంటారు. వారు నిన్నటి వరకు సత్యమేర ఆ ప్రాంతాన్ని విడిచి రానున్నారు. వారందరికీ నచ్చజెప్పడం, వారి సురక్షిత ప్రాంతాన్ని కూడా తరలించడం నిన్న సాయంకాలం జరిగింది. దీంతో కొంతవరకు ఊపిరి తీసుకున్నారని చెప్పొచ్చు. మరోవైపు
ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో ఈ మొంతా తుఫాన్ తీరం దాడుతుందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ కావచ్చు, లేకపోతే 100 సంవత్సరాలు దాటినటువంటి శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్ లో ఎవరైతే భవనాల్లో ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏదైతే పునరావాస కేంద్రాలు తరలించారో వారు తరలించిన వారికి ఆహారం, మంచినీరు, అలాగే కనీస సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పునరావాస కేంద్రాలకు ఎవరైతే వస్తారో ఆ కుటుంబాలకి 3,000 రూపాయల ఆ పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు 3,000 రూపాయలు కూడా పై ఖర్చులు పొందేటట్టు ప్రభుత్వం ఇస్తున్నట్టు ప్రకటించింది. అలాగే 25 కేజీల బియ్యం కూడా ఇస్తామని ప్రకటించింది, నాణ్యమైన బియ్యాన్ని. దీంతో వారు కూడా పునరావాస కేంద్రాలకు రావడానికి కొంచెం సుముఖత వ్యక్తం చేస్తారు. మరోవైపు తీర ప్రాంతం నుండి ఉన్నటువంటి దాదాపు అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చూస్తుంటే కనుక 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ అయి ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు ఇప్పటికే తీర ప్రాంతాన్ని అంతా కూడా చేరుకున్నాయి. ముఖ్యంగా ఏదైతే తుఫాన్ తీరం తాగుతుంది, తీరాన్ని దాటుతుందని చెప్తున్నటువంటి అటు మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న తీర ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు పెద్ద ఎత్తున మోహరించాయని చెప్పచ్చు. సో ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక కాకినాడ దగ్గర ఉన్నటువంటి యానం, అలాగే పిఠాపురం ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు 180 మంది వరకు చేరుకున్నారు. 150 మంది ప్రత్యేక గది ఈతగాలను కూడా తీసుకొచ్చారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ప్రజలకి ప్రధాన నష్టం కలగకుండా చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి అన్ని సర్వలు సిద్ధం చేశారు. మరోవైపు గాలుల తీవ్రత అధికంగా ఉండమనంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థకి పెద్ద ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో టెలిఫోన్ స్తంభాలు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ టవర్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, ఇవన్నీ గాలులకు దిగి పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించి దగ్గర అధికార యంత్రాంగం 10,000కు పైగా ఎలక్ట్రికల్ పోల్ ఇప్పుడే రెడీ చేస్తుంది. విద్యుత్ అంతరాయం ఏర్పడితే కనుక వెంటనే ఆ అంతరాయాన్ని సరిదిద్దడానికి ఎలక్ట్రీషియన్స్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, అలాగే సాంకేతిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధం చేసుకుని. మరోవైపు ముంపు ప్రాంతాల్లో అంటే కాకినాడ జిల్లా చూసుకుంటే కనుక ఏలేరు పరివాస ప్రాంతం ఉంది. అక్కడ 24 టీఎంసీల కెపాసిటీతో ఆ రిజర్వాయర్ ఉంటుంది. ఇప్పటికే 22 టీఎంసీల రిజర్వాయర్ ఉంది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆ రిజర్వాయర్ కెపాసిటీని 22 టీఎంసీల నుంచి 19 టీఎంసీలు తగ్గించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మరికొద్ది సేపట్లో విస్తారంగా వర్షాలు పడతాయి, కుండపోతగా వర్షాలు పడతాయి, క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా ఆ ఏలేరు ప్రాజెక్ట్ కి క్యాచ్మెంట్ ఏరియా, ఆ ఏరియా నుంచి కూడా పెద్ద ఎత్తున వానలు పడడంతో మళ్ళీ నిండిన తర్వాత ఇబ్బంది వచ్చే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే కనుక ఏలేరు జలాశయాన్ని నీరు రెగ్యులేటర్ చేస్తారు. 7,000 క్యూసెక్ల నీరు బయటకు వదలడం జరుగుతుంది. ప్రస్తుతం తీర ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ గా ఉంది. అధికార యంత్రాంగం కాకినాడ నుంచి తుడివెల్ల బీచ్ రోడ్డు కూడా మూసివేసేసి చాలని. రైట్, థ్యాంక్ యూ దత్తు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 100కు పైగా అంశాలపై చర్చించి కీలక తీర్మానాలు చేయనుంది. శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఏఐ వినియోగంపై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవారి దర్శన టికెట్ల జారీలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఒంటిమిట్టలో భక్తుల సౌకర్యార్థం 100 గదులతో భారీ వసతి సముదాయం నిర్మాణంపై నిర్ణయం జరగనుంది. టీటీడీ గోశాలల నిర్వహణను అనుభవం ఉన్న సంస్థకు కేటాయించడంపై చర్చించనున్నారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 100కు పైగా అంశాలపై చర్చించి కీలక తీర్మానాలు చేయనుంది. శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఏఐ వినియోగంపై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీవారిని దర్శన టికెట్ల జారీలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఒంటిమిట్టలో భక్తుల సౌకర్యార్థం 100 గదులతో భారీ వసతి సముదాయం నిర్మాణంపై నిర్ణయం జరగనుంది. టీటీడీ గోశాలల నిర్వహణను అనుభవం ఉన్న సంస్థకు కేటాయించడంపై చర్చించనున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రైట్ విషయాన్ని అయితే కాసేపటి క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం అన్నమయ్య భవన్ లో జరుగుతోంది. దాదాపు 100కు పైగా అంశాలను
అజెండాగా చర్చించబోతున్నారు. పూర్తిగా గతంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి దశ సంబంధించి ముఖ్యంగా కీలకంగా నిర్ణయించబోతున్నారు. ఎందుకంటే గతంలో 10 days వైకుంఠ ఏకాదశి ద్వాదశి ద్వారాలు తెరిచి సోమవారం దర్శనం కల్పించారు. ఆ రకంగా ఈ ఏడాది ఎన్ని రోజులు కల్పించాలనే అంశంపై ఇప్పటికే ఆగమ సలహా కమిటీ నిర్ణయం మేరకు బోర్డులో చర్చించి నిర్ణయించుకోబోతున్నారు. మరోవైపు 10 రోజులు నిర్వహించాలా లేదా 2 రోజులు నిర్వహించాలా, ఏ రకంగా దర్శనం కల్పించాలి భక్తులకు అనే అంశం మీద కీలకంగా చర్చించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే ఏఐని ఎలా వినియోగించుకోవాలి, అలాగే టీవీఎస్ సంస్థ అప్పగించాలా, వేరే రకంగా ఏ సంస్థ ముందుకు వచ్చింది అని దాన్ని చర్చించబోతున్నారు. పూర్తిగా స్వామివారి ఆలయంలో జరిగే శ్రీవారి ట్రస్ట్ సంబంధించి కూడా నిర్ణయించబోతున్నారు. ఎందుకంటే శ్రీవారి ట్రస్ట్ భారీ ఎత్తున డిమాండ్ అనుకుంది. అటు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో గంటల తరబడి వేచి ఉండి 10,000 విరాళం ఇచ్చి టికెట్ కొనుగోలు చేస్తున్నారు. ఆ రకంగా వారిని ఏ రకంగా మార్పులు చేసి భక్తులకు అందించాలనే అంశం మీద మరి ఒంటిమిట్లో 100 గదులతో భారీ మసీదు సముదాయం నిర్మించాలి, భక్తుల సౌకర్యార్థం ఒంటిమిట్ట భక్తులు నాకు పెరిగింది. ఆంధ్ర రాముడిగా పేరు ఒంటిమిట్ట ఆలయంలో సంబంధించి ఒక 100 అడుగుల భవనాన్ని నిర్మించబోతున్నారు 100 గదులకు సంబంధించి. అలాగే ఈ టీటీడీ ఆసుపత్రికి ఒక డైరెక్టర్ నియమించే విధంగా ఒక కమిటీ వేయబోతున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి తిరుమలలో తిరుపతిలో కూడా. ఆ రకంగా ఒక డైరెక్టర్ నియమించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. విఐపి గదులు అద్దె గదులకు క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అనేక రకాల దాతలు ఎక్కువ మంది ఉన్నారు. స్వామివారి భక్తులతో పాటు దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో విరాళాలు ఇచ్చి ఆ రకంగా కీలకమైన మార్పులు చేయాలి. గతంలో 1 లక్ష ఇచ్చిన వారికి ఏ విధంగా దర్శనం కల్పిస్తున్నారు, 10 lakhs ఇచ్చిన వాళ్ళ భక్తులకు ఏ రకంగా దర్శనం కల్పిస్తున్నారు అంశం మీద కీలకంగా భక్తులకు ఏ రకంగా ప్రివిలేజ్ కల్పించాలనే అంశం మీద సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. తిరుమల దివ్యాసతో మనం ఏర్పాటు చేసిన దిశగా నిర్ణయించబోతాం. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల నిర్వహణకు అనుభవం స్థలం కేటాయించడం ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ పాలకమండలి సమావేశం ప్రధాన అజెండాగా వైకుంఠ ద్వార దర్శనం జరగబోతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్.